ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గురువుగారి మాటలో రహస్యం తెలుసుకోవచ్చా? ఇందులో రహస్యం ఏమీ లేదు తిలోత్తమ. అక్షరాలు కనిపించని ఆ తాళపత్రంలోని విధిరాతను చదవాలి అంటే గాయత్రి వల్లనే సాధ్యమంటున్నాను. మానవతీతులున్నందుకు అయోమయానికి లోనయ్యం గురువుగారు. ఈ పరీక్షతో మీరే వివరంగా చెప్పి మాకు ఒత్తిడి లేకుండా మీరే సెలవండి స్వామి. వెళ్ళి గాయత్రీదేవిని తీసుకుని రండి. విశాల్ గాయత్రి పాప గురించి చెప్పేసేలా ఉన్నారీనా, ఇప్పుడెలా? వెళ్ళండి. ఎక్కడుందని గాయత్రిని తీసుకురమ్మంటున్నారు స్వామి? నయని, నువ్వైనా తీసుకువస్తావా? తీసుకొస్తాను స్వామి. ఫోటోనా? పెద్దమ్మా, మనిషి కానివారు చదవగలరన్నారు కదా. ఈ చిత్రపటంలో ఉన్న గాయత్రీదేవిని అందరూ దేవత అని కొలిచేవారు తిలోత్తమా. ఆ సంగతి నీకు కూడా తెలుసు. అవును స్వామి, అంత మాత్రాన రక్తమాంసాలు లేకుండా పోవు కదా. గత జన్మ తాలూకు వాసనలు చుట్టుముట్టి ఉన్నా సరే తను దైవాంశ సంభూతురాలుగానే ఉంది. కానీ అమ్మ ఫోటో ఈ తాళపత్రాలని ఎలా చదవగలదు స్వామి? ఇది సాధ్యమయ్యే పనేనా? నయని, ఈ ముఖంగా చిత్రపటాన్ని పట్టుకో. తిలోత్తమ, స్వామి, నీ జాతకంలో గండ ప్రభావాన్ని తెలుసుకో. రేపు నీ మృత్యువుని తప్పించుకోవాలంటే సర్పదేవినే శరణ్యం. సర్పదేవినా? మమ్మీ, అదెక్కడుంది? ఆ సంగతి తర్వాత. రేపైతే మీ మమ్మీకి వైకుంఠ ప్రాప్తి రస్తూనే. అలా జరగడానికి వీల్లేదు. రాసిపెట్టింది కదా అత్తయ్య. కానీ అక్కయ్య సావుని మావయ్య, ఏం జరుగుతుందో మనం చూడగలమే తప్ప తప్పించలేం. అన్నిటికంటే ముఖ్యంగా తప్పించుకోలేరు. గురుగారు, స్వామి, తిలోత్తమత్తయ్యని చంపేది గాయత్రమ్మ గారు కదా. మరి ఈ గండం ఎవరి వల్ల, ఎందువల్ల, ఏం జరగబోతోంది?
నైని నైని నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇవ్వు. స్మైల్ ఇవ్వకు. చెప్తాను, అడగండి. స్వామీజీ వారు గాయత్రీదేవిని తీసుకురామంటే అమ్మ ఫోటోని తీసుకురావాలనే ఐడియా నీకెలా వచ్చింది? ఏడాదిన్నర నుండి అమ్మగారి కోసం వెతుకుతూనే ఉన్నాం, దొరకలేదు. ఇంటికి రానేలేదు. ఆ విషయం తెలిసిన స్వామీజీ వారు గాయత్రీదేవి గారిని తీసుకురండి అన్నప్పుడు నాకు ఫోటో తీసుకురావాలనిపించింది. నీకున్న అభిమానమే అలా ఆలోచించేలా చేసిందేమో. కానీ ఎంత ఆలోచించినా తిలోత్తమత్తయ్యకొచ్చే ప్రాణగండవేంటో అంతుపట్టడం లేదు బాబుగారు. ఆ సర్పదేవికి వెళ్తే తప్ప తిలోత్తమమ్మ బతకదు అని చెప్తున్నారు. జరిగే హాని ఏంటో తెలిస్తేనే కదా బాబుగారు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకునేది. గాయత్రమ్మగారు గనక ఇంటికొచ్చేసుంటే తిలోత్తమత్తయ్యకి ఏం జరిగేదో ముందే తెలిసిపోయేది. అలా ఎలా నైని? అమ్మ బతికుండగా ఎవరిని చావు బతుకుల్లోకి వెళ్ళనివ్వదు. ఒక్క తిలోత్తమత్తయ్యకి తప్ప. ఆ రాక్షసుని చంపడానికి దేవత పునర్జన్మ ఎత్తిన ఇక్కడికి రాలేని పసిపాపలా ఎక్కడో ఉండిపోయింది. లేదంటే ఈ పాటికి మీ పెంపుడు తల్లికి ఈ పాటికి కర్మకాండలు చేసేవాళ్ళం. ఏం ఆలోచిస్తున్నావు నాయని? సర్పదేవి గురించి చిన్నప్పుడు మా తాతయ్య చెప్పేవారు. అక్కడికి వెళ్ళిన వారెవరూ తిరిగి ప్రాణాలతో రారు అని. వాట్? అవును బాబుగారు. మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్తే తప్ప ఆయుష్ ఉండదు అని తిలోత్తమమ్మకి స్వామీజీ వాళ్ళు ఎందుకు చెప్పినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్తే ప్రాణాలు ఉండవో అక్కడికి వెళ్ళి గండం నుంచి బయట